తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై దేశవ్యాప్తంగా దుమారం రేగుతోంది. బాధ్యులను కఠినంగా శిక్షించాలని రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు డిమాండ్ చేస్తున్నారు. లడ్డూ కల్తీ వ్యవహారంలో బాధ్యులను కఠినంగా శిక్షించాలంటున్నారు. లడ్డూలో కలిపిన ఆయిల్ కల్తీ జరిగిందని, నెయ్యి బదులు కల్తీ జరిగిందనేది మనం ఒక పెద్ద ఇష్యూగా దేశంలోనూ ప్రపంచంలో ఉండే హిందువులకంతా ఒక మెసేజ్ పోవటం జరిగింది. తిరుపతిలో అవకతవకలు జరిగాయని మనం గత కొన్ని సంవత్సరాలుగా వింటూనే ఉన్నాం. దాన్ని రెక్టిఫై చేసుకోవాలని అప్పుడున్న జగన్ ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ ప్రయత్నం చేయలేదు. మళ్ళీ ఆ ప్రసాదం తీసుకునేటప్పుడు మీ కెమెరాల ముందే ఆ ప్రసాదాన్ని తినకుండా పక్కకు పెట్టేయటం, ఇవన్నీ ప్రజలకు కళ్ళ కట్టినట్లుగా కనపడుతూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ఏమైంది, తమరికి మతి చెల్లించిందా, స్థిమితులు తప్పినావా, దేశాన్ని మతాల గురించి క్వశ్చన్ చేసే పరిస్థితికి వచ్చేసావు. నీ పరిస్థితి ఏంది, నీ పార్టీ పరిస్థితి ఏంది? ఈ రోజుకి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పొంగనూరుకి బాలైపోతున్నాడు, మిథున్ రెడ్డి రాజంపేటకి బాలైపోతున్నాడు, కొడాల నాని, వల్లంనేని వంశీ, రోజాలు వాళ్ళ నియోజకవర్గాలు కాదు కదా జిల్లాలకు బాలైపోతున్నారు. ఇక సదర్ రామకృష్ణారెడ్డి, ధనంజయ రెడ్డి అజ్ఞాతవాసం, విజయసాయిరెడ్డి విశాఖపట్నం బాలైపోతున్నాడు. అది నీ పరిస్థితి. ఆఖరణ ఏంటంటే నీ రాయలసీమ, నువ్వు పుట్టిన రాయలసీమలో తిరుపతికి బాలైపోయినావు. మాట్లాడుతున్నావు, ఇదేం దేశం అంటావా? వెళ్ళిపో, సౌదీ అరేబియాకి వెళ్ళిపో, దుబాయ్కి వెళ్ళిపో. కోవి కింద సిగ్గుండాలయా మాట్లాడేదానికి? అక్కడ నువ్వు సంతకం పెడితే తిరుమలలో భారతమ్మ నిన్ను రాలేదు, పెడితే క్రిస్టియన్ ఓట్లు పోతాయి, పెట్టకపోతే హిందువుల ఓట్లు పోతాయి. క్షమాపణ చెప్పి హిందువులకు క్షమాపణ చెప్పు, ఈ దేశానికి క్షమాపణ చెప్పు, ఈ రాష్ట్రానికి క్షమాపణ చెప్పు. ఇంట్లో మూలకొచ్చాం. ఇది ఒక ప్రాసెస్ మిస్టేక్ జరిగింది, కానీ ప్రాసెస్ తప్పు ఉంటుంది. అండ్ ఆఫ్ కోర్స్ అక్కడున్న ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళు దే కరెక్ట్ ద ప్రాసెస్. దే ఆర్ ఫార్, అంటే ఈ ఇష్యూలో దే ఆర్ ఫార్ వెల్ వర్స్డ్. దాని గురించి ఎలా ఉండాలి ఏంటి అని చెప్పే నాలెడ్జ్ నాకు లేదు. బట్ ఓన్లీ థింగ్ ఇస్ దట్ దర్ ఇస్ నో కమ్యూనల్ కలర్. దీంట్లో కమ్యూనల్ కలరే లేదు. నా కోచెస్ కానీ, నా ఫ్రెండ్స్ కానీ, ఎంతోమంది క్రిస్టియన్స్, ముస్లిమ్స్ ఉన్నారు. తిరుపతి ప్రసాదం వచ్చినప్పుడు వాళ్ళు కూడా తింటారు. ఆ బేషిజాలు మాకు లేవు. వీఆర్ ఆల్ వన్ అని నమ్మకం ఉంది. సో ఉన్నప్పుడు మేమందరం ఒకటే అనుకున్నప్పుడు కమ్యూనల్ కలర్ అనేది లేదు. ఎవరో ఏదైనా కకృతిపడి తప్పు చేసి ఉండొచ్చు. ఆ తప్పు ఏంటనేది గవర్నమెంట్ వాళ్ళు, పెద్దవాళ్ళు చూసుకున్నారు. వాళ్ళు నిర్ణయిస్తారు వాళ్ళకి కావాల్సిన తగిన శిక్ష. కానీ అన్నిటికన్నా పైవాడు చూస్తున్నాడు, ఆయన మాత్రం క్షమించడు. అది ఎంతో మంది మనోభావాన్ని అది కష్టపడతారు. ఎంతో భక్తితో వాళ్ళు ఆ దేవుడి దగ్గర వచ్చి వాళ్ళు ప్రార్థన చేసి ఒక నమ్మకంతో వాళ్ళు ఆ ప్రసాదం విన్నారంటే ఎంత పెద్ద తప్పది, ఎంత నేరం. అది టెర్రరిస్ట్ కన్నా చాలా పెద్ద తప్పది. కాబట్టి కఠినంగా చేయాలి, కానీ జాగ్రత్తగా చేయాలి. ఎవరు తప్పు చేసినా వాళ్ళు తప్పుకోవాలి. దీంతో పాటు ఎవరు తప్పుగా ఉన్నారో వాళ్ళు కూడా వదలకుండా ఆఫీషియల్స్ పెట్టేటప్పుడు జాగ్రత్తగా భక్తితో ఉన్న వాళ్ళని పెట్టండి. అంతేగాని వాళ్ళు ఫలానా వాళ్ళు ఆ పార్టీ ఈ పార్టీ వీడికి హెల్ప్ చేయాలి, వాళ్ళకి హెల్ప్ చేయాలి కాదు. ఆ దేవుడి మీద భక్తి ఉన్నవాళ్ళు, ఆ దేవుడు చుట్టూ ఉంటున్నవాడు, ఇలాంటి విషయాలని 24 hours చూస్తున్న వాళ్ళు, అలాంటి వాళ్ళని దయచేసి గోడలు పెట్టండి. మళ్ళీ ఇలాంటి తప్పు జరగకుండా ఉండడానికి కఠినమైన పనిష్మెంట్ కావాలి.